గతంలో ఇదే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించిన పేపర్ లీకేజ్ చూసినాం టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించిన. ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఈ నీట్ సంబంధించినటువంటి ఈ అవకతవకలు బయటపడతాం. ఈ వరుస ఈ ఘటనలు చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అంటే బ్యూరోక్రసీ మీద, అడ్మినిస్ట్రేషన్ మీద నాయకత్వ కంట్రోల్ తప్పింది అని అనుకోవాలనా, లేదా నాయకులే కరప్ట్ అయిపోయి అధికారులు కరప్ట్ అధికారులను పెట్టుకొని ఈ దందాకు పాల్పడుతున్నారు అనుకోవాలన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగినటువంటి వాళ్ళ మీద ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ఎవరో ఇద్దరు ఎంప్లాయ్ చేసిన తప్పును ప్రభుత్వానికి అండగడుతున్నారని చెప్పారు. గతంలో ఒక ఎగ్జామ్లో కరీంనగర్లో ఒక సెంటర్లో రాసినటువంటి ఎగ్జామ్లో అందరికీ గ్రూప్ 1లో ఎటువంటి మార్కులు వచ్చినాయో చూసినాం. దాని తర్వాత రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్యూర్గా పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్యూరు. అధికారంలో ఉన్నటువంటి నాయకులు తప్పుడు అధికారులను, అవినీతి అధికారులను పెట్టుకొని చేస్తున్నటువంటి దందా. ఈ దందా మారాల్సినటువంటి అవసరం ఉంది. వీటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. తీసుకోకుంటే భయం ఉండదు, భయం పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. దాన్ని డైల్యూట్ చేసి దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది తప్పు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఏం చేసినా, ముందు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి ఏజెన్సీలో ఉన్నటువంటి చీఫ్ మీదనే అనుమానాలు ఉన్న తర్వాత ఆయనను మార్చకుంటే ఇంకో ఎగ్జామ్కు నోటిఫికేషన్ ఇస్తే ఎట్లా విద్యార్థులు నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని దాన్ని మార్చినటువంటి పరిస్థితి. ఆయనతో పిలిపించి మాట్లాడి రిజైన్ చేయించి కొత్త కమిషన్ నియమించి నోటిఫికేషన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. కాబట్టి దేశంలో కూడా ఇవాళ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉండుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది. రేపు నిన్న ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన పరిస్థితి వేరుండేది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరే ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉన్నారు. ఫైట్ చేస్తారా? దీనికి నిజంగా స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుంటారా? రాహుల్ గాంధీ ఆల్రెడీ స్పందించడమే కాదు, దీని మీద నేను రేపు జరగబోయే పార్లమెంట్ సెషన్ లో కూడా దీని మీద పెద్ద ఎత్తున నేను ప్రొటెక్ట్ చేస్తా అనేటటువంటి మాటను కూడా రాహుల్ గాంధీ విద్యార్థులకు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఫైటింగ్ లో ఉంది. మాకు ప్రతిపక్ష పార్టీ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన ఏ తప్పును కూడా వదిలిపెట్టాము. గతంలో చేసిన దానికంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో పోరాటం చేస్తాం ఢిల్లీలో. మేము మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి అరాచక విధానాలకు వ్యతిరేకంగా, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది. దాంతో పాటు రాష్ట్ర రాజకీయాలకు విషయానికి వస్తే, అటు కేసీఆర్ సంబంధించి మనం చూస్తా ఉన్నాము, గతంలో కరెంటు కొనుగోలు విషయంలో కొంత అవకతవకలు జరిగినట్టు, దానికి సంబంధించి కొంత పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా కమిటీ చెప్తున్నది. ఆయనేమో హాజరు కాని పరిస్థితి. ఎట్లా చూస్తారు? నిజంగా వాస్తవంగా జరిగిందంటారు అవకతవకలు గతంలో? ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొంటామని చెప్పి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎన్ని పైసలు 1000 కోట్లు అని ప్రచారం జరిగింది. అప్పుడు 1000 ఇచ్చిరా, 2000 ఇచ్చిరా, టెక్నికల్గా నాకు తెలియదు కానీ చెప్పాలి. వాళ్ళ నుంచి ఒక్క యూనిట్ కరెంట్ కూడా తేలే. అక్కడికి వెళ్ళి ఒప్పందం చేసుకున్నారు. అప్పుడు మాలాంటి వాళ్ళం అడిగితే ఏమన్నాడు, అరే పక్క రాష్ట్రం అయినా ఛత్తీస్గఢ్ ఇలా తెలియదు, ఆడికిడికి తెల్లారిలోపు వైర్లు గుంజొచ్చు అన్నాడు ఆయన. ఆ రోజు ఫ్రంట్ పేజ్ న్యూస్ అది, తెల్లారిలోపు వైర్లు గుంజొచ్చు అని కేసీఆర్ చెప్పగానే. మరి ఎన్ని వైర్లు గుంజిండు, ఎన్ని మెగావాట్ల విద్యుత్ చేసిండు, తెచ్చిండు, ఏ ఇండ్లకి ఇచ్చిండు, ఏ కంపెనీలకు ఇచ్చిండు, ఏ కాలేజీలకు ఇచ్చిండు, దానివల్ల ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఈ వివరాలు ఆయనకి తప్ప ఇంకోళ్ళకి తెలియవు కదా. అంటే స్వయాన ఆయన పర్యవేక్షించి, ఆయన పాల్గొని, ఆయన సమక్షంలో జరిగినటువంటి అగ్రిమెంట్ కాబట్టి ఆయనే వచ్చి విచారణకు ఎదుర్కొని ఆ వివరాలని ఆ విచారణ కమిషన్కు చెప్పి వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. కాబట్టి దానికి స్పందించి రావాలని చెప్పి నేను కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మన ఫామ్ హౌస్ లో టమాటాలు పండించి 5,000 రూపాయల కిలో చొప్పున అమ్మి తెచ్చిన పైసలు కావు. ఎందుకంటే కేసీఆర్ పంటలు మాత్రమే హైయెస్ట్ రేటుకు పోతాయి. ఆయనే చెప్పుకున్నాడు కదా ఒకసారి, ఏదో పండితే క్వింటాల్ 10 లక్షలు పోయిందని చెప్పుకున్నట్టున్నది. కాబట్టి ఆయన హైయెస్ట్ రేటుకు అమ్ముకునేటటువంటి పంటల లెక్క కాదు కదా ఇది. సామాన్యులు రైతులు చేసిన వ్యవసాయంకు ఆయన వ్యవసాయానికి తేడా ఉంది. కాబట్టి ఆయన ఆలోచనలు చాలా అద్భుతంగా చేసేటటువంటి ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆయన వచ్చి సమాధానం చెప్తే సరి చేసుకొని ఆ తప్పులు జరగలేదనేది, ఎవరు చేసిరు అనేది అధికారులు చేసే స్థాయిలో జరిగిందా, పాలసీ డిసిషన్ స్థాయిలో జరిగిందా, నాయకత్వ స్థాయిలో జరిగిందా, వివరాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉంటుంది ఖచ్చితంగా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.